ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృపా వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలరా, ఈ శుభవేళ ప్రభువు మాట్లాడుతున్న ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. ఆయన ప్రతిదాన్ని రెండు గుంపులుగా చేశాడు. రెండు విషయాలతో ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున ఆ రెండు గుంపులను గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే గొర్రెలను మేకలను అని రెండు గుంపులను చేశాడు. గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని వింటే కాపరిని వెంబడిస్తాయి, కానీ మేకలు కనబడిన చోటుకెల్లా పరుగులెత్తుతాయి. ఈ రోజున దేవుడు మనకు చెప్పిన గుంపు ఏది అని అంటే, నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని పెట్టాను, నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నాడు. ఇదిగో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం గొర్రెల గుంపులో ఉన్నామా, మేకల గుంపులో ఉన్నామా? రెండిటికి రెండు రకాల స్వభావాలు ఉన్నాయి. మరి నీవు ఏ గుంపులో ఉన్నావో నీవు ఆలోచించుకోవలసిన దినము ఈ దినం. అలాగనే మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు మాట్లాడుతుంటారు, గోధుమలను గురుగులను ఉన్నవి, రెండు ఏపుగా ఎదిగినవి, రెండు సమృద్ధిగా ఫలిస్తున్నాయి, రెండు సమానంగా ఉన్నాయి. అయితే ప్రభు మాట్లాడుతుంటారు, రెండు గుంపులు, గోధుమ ఒకటి, గురుగులు మరొకటి. రెండు ఆధ్యాత్మికంగా కనబడతాయి, తెల్లబట్టలు వేస్తాయి, ప్రార్థనకి వెళతాయి, సన్నిధిని చూస్తాయి. కానీ గోధుమ కొట్లలోని కూర్చబడుతుంది, గురుగులు అగ్నిలో ఆహుతవుతుంది. భక్తుడు, దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని సముఖంలో స్థిరమైన వాడు పరలోకమనే నిత్యత్వాన్ని స్వాస్థ్యం చేసుకుంటాడు. గురుగులు అనబడిన భక్తిహీనుడు నరకానికి పశుప్రాయుడిగా మార్చబడతాడు. మనం ఏ గుంపులో ఉన్నామో ఈ శుభవేళ ఆలోచించుకోవాలి. ఇంకొక గుంపును నేను మీ ఎదుట పెడతాను. అది కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే రెండు గుంపులు కనబడతాయి. యథార్థవంతుల గుంపు, దుష్ట ఆలోచనలు కలిగిన వారి గుంపు. మనము దేవుణ్ణి ఎరిగాము కదా, దేవుని సన్నిధిలో ఉంటున్నాము కదా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభు వైపు మీ మనస్సును పెట్టి, మనం యథార్థమైన గుంపులో ఉన్నామా, దుష్ట ఆలోచనలు కలిగిన గుంపులో ఉన్నామా? ఈ లోకములో అన్నీ సమృద్ధిగా జరగవచ్చు, అన్నీ బాగుండవచ్చు, నాకేంటి అనుకుంటున్నావేమో. గుంపు మారితే స్వరము మారుద్ది, గుంపు మారితే మార్గం తప్పుతాం, అప్పుడు కుడిపార్శ్వమందు ఉన్న స్థానాన్ని కోల్పోతాం. మనం అలాగుండక గోధుమల వలె మనం మార్చబడదాం. యథార్థ గుంపులో మనం ఉందాం, గొర్రెల వలె మనం ఉందాం. మన కాపరి అయిన మన యేసయ్యను మనం మహింపరుద్దాం, ఆయన ఇచ్చు స్థానాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినము నాడు నీవు రెండు గుంపులను గురించి మాట్లాడావు. నీవు కోరిన గుంపులో మమ్మల్ని ఉంచి నీ రాజ్య వారసులుగా స్థిరపరచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.